సందర్భానుసారం అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏ విషయాల మీద చంద్రబాబు నాయుడు దగ్గర చేశాడు, ప్రజల్ని ఏ విధంగా మోసపోయారనేది రుజువులతో సహా ఇక్కడ ఉన్నటువంటి వక్తలు ఇప్పుడు మాట్లాడినప్పుడు మనం అందరం కూడా విన్నాం. మరి ఈ రోజు మేము అందరం ఈ నియోజకవర్గానికి సంబంధించి జరిగినటువంటి ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమంలో ఎంతో శ్రమ కోర్చి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి మా సోదరులు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే దుర్మార్గపు పరిపాలనలో ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. మరి ఆ రోజు మనం ఎన్నికల్లో మన ప్రయత్నం మనం చేసిన తర్వాత ప్రజా తీర్పు మనకు అనుకూలంగా రాకపోయినప్పుడు గెలిచిన వారి యొక్క దుర్మార్గాన్ని, ఆ రాక్షసత్వాన్ని కూడా అందరం చూశాం. ఎందుకంటే గతంలోనే అతను ఏ విధంగా ప్రజల్ని భయప్రాంతం చేసినాడో కూడా చూశాం. దానికి తోడు మళ్ళీ అతను జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అదే పరిస్థితి దాపురించింది ఈ నియోజకవర్గం. మరి అందుకనే ఆ రోజు ఎంతో మంది నిరాశ నిస్పృహలకు గురై ఏం చేయాలి ఇది, ఎట్లా చేయాలి ఇది అని చెప్పి ఆలోచన చేసి నిలబడిపోయినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ ఇన్ఛార్జిగా నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కరిని ఇళ్లలోంచి బయటకు తీసుకురావడం జరిగింది. నా ప్రయత్నం ఆ రోజు మళ్ళీ ఎంతో మంది జగన్మోహన్ రెడ్డితో కలిసి నడవాలనుకున్న వాళ్ళు కూడా కాలం అనుకూలించలేదు. ఏం చేయాలి ఇది అనే అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంత ముందు సోదరులు రవీంద్ర చెప్పినట్టు ఎంతో మంది 5 సంవత్సరాల కాలం ఉంది, ఈ లోపు మనం బయటకు వస్తే ఎవరు ఏ దుర్మార్గం చేస్తాడో, ఎవరు ఏ ఇబ్బంది చేస్తాడో నిదానంగా కాలం కలిసి వచ్చిన తర్వాత బయటకు వస్తామని అనుకొని ఆగిపోయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు ఈ నియోజకవర్గంలో అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నా మీద నమ్మకంతో దేనికైనా పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడన్న ఒక మొండి ధైర్యంతో కార్యకర్తలుగా, నాయకులుగా మేము నీకు తోడుంటామని చెప్పి వచ్చిన మీ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది చిన్న విషయం అయితే కాదు. 10 నియోజకవర్గాలలో 9 నియోజకవర్గాలలో ఏ రోజు ఈ దాష్టికం కానీ ఈ దుర్మార్గం కానీ ఎవరు చూడాల. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారితో మాట్లాడితే మీ ఇంటి హద్దులు చూస్తాం, మీ పొలాల శివాయిలు తీస్తాం, వాళ్ళ కార్యక్రమాలకు మీరు పోవడానికిలా, వాళ్ళతో మీరు మాట్లాడటానికిలా ఇన్ని రకాల బెదిరింపులు, దౌర్జన్యాలు. ఆయన అన్నట్టు సామాన్య జనం ఎవరైతే కేవలం ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని కోరుకున్నారో మామూలు సంసారంలో ఆ జనం ఎప్పుడైతే ఒక వ్యాపారో లేకపోతే ఒక రైతో లేకపోతే ఒక శ్రామికుడో ఒక్కడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అందుకనే దాదాపు కొంతకాలం నిశ్శబ్ద వాతావరణం ఈ రూరల్ నియోజకవర్గాల్లో జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమాల్లో ఒక్కొక్కరు ధైర్యం చేసుకొని కూడగట్టుకొని ఒకరికొకరు మనం తోడున్నామని దాదాపుగా ఈ రోజు ఈ నియోజకవర్గంలో 6500 మంది డివిజన్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఈ రోజు ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఈ 2 సంవత్సరాల కాలంలో చూసేవాడిని. మేము అదే చెప్తున్నాం. ఈ రోజు తమ్ముళ్ళు ఇక్కడ చెప్పిన సలహాలన్నీ కూడా విన్నాను. బాధ్యతగా, జాగ్రత్తగా ప్రజలు చిన్నగా మనోధైర్యంతో వాళ్ళకై వాళ్ళు బయటికి వచ్చేటటువంటి విధంగా ఒక ప్రయత్నం మనం చేయాలి అనే ఆలోచనతోనే ఎటువంటి కొట్లాటలు, ఎటువంటి పోకిరి పనులకి పోకుండా అవతల వాళ్ళు రెచ్చగొడుతున్నా మన పని మనం చేసుకొని పోవాలి. పూర్తిగా పార్టీని ఆర్గనైజ్ చేయాలి ఈ రూరల్ నియోజకవర్గంలో అని నిదానంగానే వెళ్ళాం. మరి ఆ ప్రయత్నమే ఈరోజు ఎక్కడ మనం ఏ ప్రోగ్రాం పెట్టా కూడా బాధ్యతగా అందరూ కూడా ఎవరికి భయపడకుండా వచ్చే కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది అని కూడా మనం చేస్తున్నాం. చూస్తా ఉన్నాం ఈ సోషల్ మీడియాలో ఎవడెవడో ఏదేదో రాయిస్తా కూర్చుంటాడు కన్ఫ్యూజన్ కోసం. అదొక తమాషా. తమ్ముడా నేను ఒకటే చెప్తాను, నీకు నేనే, ఇంకెవడెవడు రాడో నేనే.
డబ్బుతో వచ్చావా? నీ అక్రమ సంపాదనకి మించిన డబ్బు తీసుకొని వచ్చి నిలబడతావు. నా ఇంటి గుండెలు పట్టుకొని ఎలాడిన మీకే అంతుంటే మాకెంత ఉండాలా? ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొడగొట్టి అంతే తప్ప ఫోన్లు చేస్తా బెదిరింపులు, ఎవరెవరినో ఇళ్లలో ఆడవాళ్ళ దగ్గర పంపించి వాళ్ళని బెదిరించే పనులు మేము చెయ్యున్నాయినా. ఆ సమయం వస్తే ఒకటే తప్ప తిరిగి చూడాలి. అనవసరంగా ఒకరి జోలికి రావు. రాజకీయ పార్టీలండి ఇవి, ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళాలని అంతిమంగా నిర్ణయించేది ప్రజలు. ఆ కార్యక్రమాల్లో భాగంగానే మన నాయకుడు ఏదన్నా చెప్తే ప్రజాహితం కోసం ఆ ప్రజల కార్యక్రమాలు మనం ఏదైనా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలంటే ధర్నాలో లేకపోతే వినతి పత్రాలతో పోతామే తప్ప ఏ రోజు కూడా రౌడీతనంతోనో ఇంకొకరిని బెదిరిస్తానో పోవండి. మనమే కాదు, ఏ పార్టీ కూడా పోవడానికి లేదు. ఒక ఊర్లోకి వస్తా ఉంటే ఆ ఊర్లో ఇంకొకడు ఎవరు ఉండడానికిలా, వైసీపీ వాళ్ళ ప్రోగ్రాం ఉంటే ఎవరు కలవడానికిలా. ఏ రోజు ఎవరు చెప్పి ఎరగరండి. కమ్యూనిస్టు పార్టీలు ఉండేవి బలంగా ఉన్న రోజులు ఉన్నాయి. ఇదే రూరల్ మండలంలో వాళ్ళు శాసించిన రోజులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి నేను చచ్చా నాకు కొడుకు పెట్టకపోతే నా ఆత్మ శాంతించదన్నటువంటి ఏం చేస్తున్నారా? ఈరోజు కొరివి పెట్టే రోజైతే ఖాయం, పక్కా డబ్బులు వస్తుంది. కానీ దానికి ఇతర పార్టీల కార్యకర్తల్ని నాయకుల్ని బెదిరించాల్సిన అవసరం లేదండి. ఎంతసేపు పడుతుందయ్యా తగుకి? ఎంతసేపు పడుతుంది? అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం,